ఎయిర్‌పోర్ట్ గురించి వాస్తవాలనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది కర్త, కర్మ, క్రియ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిదే ఆ రోజు. ఎందుకంటే ఆలోచన ఆ రోజుని అశోక్ గారు ఏవియేషన్ మినిస్టర్‌గా ఉండటం, ప్లస్ విశాఖపట్నాన్ని ఈ ఏరియానంతా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ఒక అంతర్జాతీయ ఇది ఏదైతే ఫైనాన్షియల్ క్యాపిటల్‌గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ రోజు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఆ రోజును ఏదైతే ఈ ల్యాండ్ ఉన్నదో ఎయిర్‌పోర్ట్ కి సంబంధించిన ల్యాండ్ 2502 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అక్వైర్ చేసి పుల్-అప్ చేసి 2019లో శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. మరి ఏదైతే ఆలోచన భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుకున్నదో అన్ని కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజున మొదలు అంటే శంకుస్థాపన. మరి జగన్ గారు ఆ రోజు మాట్లాడారు. మీకు విజువల్స్ చూపిస్తాం ఒకసారి. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్‌పోర్ట్ ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్లస్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కోర్టులకు వెళ్ళైనా సరే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ని ఆపేస్తాం. అది కూడా మీ క్లిప్పింగ్ చూపిస్తాం. తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు. మళ్ళీ ఇంకో కొత్త ఎయిర్‌పోర్ట్ ఎందుకు విశాఖపట్నానికి అని ఉత్తరాంధ్రాన్ని విశాఖపట్నాన్ని అవమానించేలా కామెంట్ కూడా చేసిన ఘనత మన జగన్ గారు. ఇంకో విషయం చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మించడం అనేది ఒక దిక్కుమాలిన ఆలోచన అని చెప్పాడు. ప్లస్ ఇంకోటి జిఎంఆర్ సంస్థకి ఎయిర్‌పోర్ట్ బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఇది కేవలం దేనికోసం ఏదో లంచాల కోసం చంద్రబాబు గారు చేస్తున్నారు ఇట్లా చెప్పాడు కదా. చెప్పిన వ్యక్తి రెండోసారి శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చేసిన శంకుస్థాపనకి రెండోసారి శంకుస్థాపన చేసి మరీ అదే జిఎంఆర్ సంస్థకి ఇవ్వటం చాలా గర్వకారణం అని మాట్లాడేది. అంటే అసలు ఏ విధంగా చూసినా రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మీ అందరికీ తెలుసు, నిన్న మొదటి ఫ్లైట్ మన ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్ లో లాంచ్ అవ్వటం అనేది మనందరికీ ఒక మహా అదృష్టం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక అంటే మనసులో ఎప్పటికీ చరిత్రలో గుర్తుండుకుపోయే సంఘటన. అది కూడా ల్యాండింగ్ కూడా మీకు విజువల్స్ లో ఒకసారి చూపించదలుచుకున్నాం. ప్లస్ అనేక చర్యలు అంటే ఈ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగి ఉంటే కనుక ఈ పాటికి ఆల్మోస్ట్ ఫ్లైట్స్ రాకపోకలు అన్ని స్టార్ట్ అయిపోయి ఉంటాయి. ఈ పాటికే అంత ఎయిర్‌పోర్ట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉండేది. మరి ఈయన వచ్చి ఇట్లా దాన్ని ముందు విధ్వంసం చేసేసి ఆపేసి మళ్ళీ కాదు ఆపేస్తామని చెప్పి 500 రకాలు వేరే అని చెప్పేసి తర్వాత మళ్ళీ జిఎంఆర్నే పిలిచి మళ్ళీ జిఎంఆర్కే ఇచ్చి ఇట్లా లేట్ చేసి స్టార్ట్ చేశారు. సరే ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన లైసెన్సులు కానీ దానికి రావాల్సిన చాలా అంటే ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ కానీ సిఎస్ఎఫ్ భద్రతా నియామకం కానీ కస్టమ్స్ కానీ ఇట్లాంటి కొన్ని రావాల్సిన ఐసిపి ఇలాంటివన్నీ కూడా కొంచెం క్లియరెన్స్లు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఇమ్మీడియట్ గా తెప్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి.